అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ కప్పు ఓట్స్కి ఒక 6 దోశల వరకు వస్తాయండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. చూడండి, పౌడర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ మజ్జిగ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తూ దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మన పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, మన దోసపిండి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆనియన్తో ఇలా రుద్దుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మన దోసపిండి బ్యాటర్ని వేసుకోండి. దోశ వేసిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అది కొంచెం బ్రౌన్ అయ్యాక దాన్ని తీసేసేయండి. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. ఇది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇందులో చాలా హై ఫైబర్ ఫుడ్ అండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలా నేను ఇన్స్టెంట్గా వీట్ ఫ్లోర్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. దీన్ని బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ని కొద్దిగా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బటర్ కరిగించి పెట్టుకున్నది కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా దోసపిండి కన్నా కొద్దిగా పలుచగా కలిపేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దానికి ఇలా ఆనియన్ రుద్దుకోండి. ఆనియన్ రుద్దిన తర్వాత దోసను వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ లేదా బటర్ని పైనుంచి వేసేసుకోండి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది.
ఇవాళ నేను ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆలు మసాలా కర్రీ అనేది దోశకి ఇంకా పూరికి చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg ఆలుగడ్డను తీసుకున్నానండి. దాన్ని బాయిల్ చేసుకొని పీల్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 4 ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. మన ఆలు మసాలా కర్రీకి చాలా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ మగ్గించుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఒక 8 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసేసుకోండి. ఆలుని ముందే మ్యాష్ చేసుకోవద్దండి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం కలిపేటప్పుడే కొద్దిగా మ్యాష్ అయిపోతాయి అండ్ అక్కడక్కడ చిన్న ముక్కలు తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడే ఉప్పు వేసుకుంటున్నానండి. జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ వేసేటప్పుడు వేసాం కదా. సో కావాల్సినంత వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 3 minutes తర్వాత మూత తెరుచుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. అంతే అండి, మన హోటల్ స్టైల్ టేస్ట్లో ఆలు మసాలా రెడీ అయిపోయింది. మీరు దోశతో కానీ పూరితో కానీ తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా ఆనియన్ రాసుకుంటున్నానండి. ఆనియన్ రాసిన తర్వాత దోశ వేసేసుకుంటున్నాను. దోశ వేసిన తర్వాత అందులో కొద్దిగా బటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మన ఆలు మసాలాని స్ప్రెడ్ చేసేసుకోండి. అంతే అండి, ఆలు మసాలా దోశ రెడీ అయిపోయింది. అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ లాగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. అలా నేను బియ్యపిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ గ్లాస్తో నేను బియ్యపిండిని వేసుకుంటున్నానండి. దీంట్లో సరిపడ ఉప్పు వేసుకోండి అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ నువ్వులు కూడా వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ
కలిపేసుకోండి. బియ్యపిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తెరుచుకోండి. ఈ అట్లు వేయడానికి ఇలాంటి చిన్న గ్లాస్ తీసుకోవాలన్నమాట. దీంతో ఒకసారి నేను బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మళ్ళీ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా వచ్చేంత వరకు చేసుకోండి. నేను ఇక్కడ పెంక పెట్టేసుకొని దానికి ఆనియన్ రాసుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకుంటున్నాను. దాని తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా అట్లను వేసేసుకోండి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తెరుచుకోండి. ఈ అట్టుని మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా బాగా కాలనివ్వండి. 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన బియ్యపిండి అట్లు రెడీ అయిపోయి. ఇలాగే నేను అన్ని అట్లని వేసేసుకుంటున్నాను. ఈ అట్లని మీరు పచ్చడితో కానీ పొడితో కానీ ఏ కర్రీతో తిన్నా అన్నా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.